స్వస్థతశాల ఇది నా యేసు నివసించెశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుండి 29 వరకు చదువుకున్నాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ చక్కని మాట మనతో సెలవిస్తున్నాడు. ఆయనకి ఇష్టమైన వాళ్ళు పేదల లేక ధనవంతుల, అందంగా ఉన్నారా, అందవికారంగా ఉన్నారా, కుంటివారా, గుడ్డివారా, మూగవారా, చెవిటివారా, ఇవన్నీ దేవునికి అనవసరం ప్రియులారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు భూమి మీద ఉన్న ఎవరు కూడా దేవుని ఎదుట అతిశయించకూడదు, గర్వపడకూడదు, తమను తాము హెచ్చించుకోకూడదు. మరి ఏం చేయొచ్చు అని దేవుడు అంటూ ఉన్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారని నేను ఏర్పాటు చేసుకున్నాను. జ్ఞానులు అనుకుంటూ ఉన్నారంట, వీడెంత, వారెంత, వారెంత, మాకున్నటువంటి జ్ఞానం ఎంత, మా చదువు ఎంత, మా ఉద్యోగం ఎంత, మా ఆస్తి ఎంత, మా గొప్పతనం ఎంత, మా అందచందాలు ఎంత, వీరెంత అని లోకంలో ఉన్నటువంటి జ్ఞానులు అనుకుంటూ ఉన్నారంట. అయితే దేవుడు ఏం చేస్తున్నట్ట, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని దేవుడు పైకి లేపుతూ ఉన్నాడంట. కింద ఇంకొక మాట ఏమంటున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఉన్న బలహీనులను దేవుడు ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఇది చేత కాదు, అది చేత కాదు అనుకుంటూ ఉంటే లోకమంతా దేవుడు ఏం చేస్తున్నట్ట, బలహీనులను ఏర్పాటు చేసుకొని బలవంతులని ఎవరు అనుకుంటున్నారో ఆ బలవంతులందరికీ సిగ్గు కలిగిస్తున్నంట. కింద ఇంకొక మాట అంటూ ఉన్నాడు చూడండి, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడంట. ఎవరెవరిని లోకం తృణీకరిస్తుందో వారందరినీ దేవుడు పైకి లేపి ఎన్నుకుంటూ ఉన్నాడు. నిజంగా లోక సంబంధులకు ఉన్నటువంటి మాటలు ఇవన్నీ ఉంటాయి ప్రియులారా. బలహీనులంటే జ్ఞానులకు, బలవంతులంటే, ఎన్నికలేని వారంటే, తృణీకరింపబడిన వారంటే లోకం ఎవరిని కూడా ఒప్పుకోదు ప్రియులారా. అయితే దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు, తృణీకరింపబడిన వారిని, బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని, ఎవ్వరికి అవసరం లేనటువంటి వారిని దేవుడు ఎన్నుకొని పైకి లేపుతూ ఉన్నాడంట. లోకంలో ఉన్నవారు అనుకున్న వీడి జీవితం ఇంకా బాగుపడదు, వాడంతే, ఇంకా వీడు బాగుపడేది ఉండదు, ఈ అమ్మాయి బాగుపడేది ఉండదు, వారి జీవితం అంతే ఇంకా అని మనం వెంటనే సర్టిఫికెట్ ఇచ్చేస్తూ ఉంటాం. మనమే దేవుళ్ళలాగా, మనమే అన్ని చేసే వాళ్ళలాగా మనమే సర్టిఫికెట్ ఇచ్చి ఉంటాం. అయితే మన నోటి మాట నెరవేర్చబడకుండా మనము పలికినటువంటి ఆ మాటకు సిగ్గు కలిగినట్లుగా దేవుడు అలాంటి వారినే పైకి లేపుతూ ఉన్నాడంట. వారికి ఆరోగ్యం కలుగు చేస్తాడు, విద్యాబుద్ధులు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, వివాహం చేస్తాడు, సంతానం ఇస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు వారిని హెచ్చించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వారిని చూసి వీరే సిగ్గుపోయేటట్టుగా దేవుడు ఘనకార్యాలు చేసి చూపిస్తాడు. ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేస్తాను నేను. ఏంటంటే, ఒకానొక వ్యక్తి ఒక చక్కటి బ్యూటిఫుల్గా ఉన్నటువంటి క్రొత్త ఇంటిని చూశాడంట. చూసి నాకు ఎలాగూ అలాంటి ఇల్లు కట్టుకునే అవకాశం లేదు, కనీసం రెంట్కైనా ఆ ఇంట్లో ఉండి నా ప్రాణం తృప్తిపరుచుకుందాం అనుకున్నాడంట. నెల నెల రెంట్ కట్టి ఆ ఇంట్లో ఉందాం కొంతకాలము అనుకుని ఆ ఇంటి ఓనర్ని అడగడానికి వెళ్ళాడంట. ఇల్లు మాకు కొంచెం రెంట్కి ఇస్తారా అని అడగడానికి వెళ్తే ఆ పేద వ్యక్తిని చూసి
ఆ ఇంటి ఓనర్ అంటున్నాడంట, నీలాంటి వాడు నా ఇంట్లో ఉండడమా, ఇలాంటి వారికి నేను రెంట్కి ఇవ్వను అన్నాడంట. ఈయన పాపం చాలా మనసులో నొచ్చుకొని బాధపడి ఇంటికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో చాలా చాలా ఏడ్చి, దేవా నిజంగా నేను నమ్ముకున్న బిడ్డల్ని ఘనులుగా ఉంచుతానన్నావు కదయ్యా, కనీసం రెంట్ కూడా నేను అలాంటి చక్కటి గృహంలో ఉండకూడదా, సొంత గృహం అంటే లేదు, రెంట్ కూడా నన్ను ఉండనివయ్యా నువ్వు అని దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసుకొని ఇంకా ఆ విషయాన్ని మర్చిపోయాడంట. మర్చిపోయి చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన చేస్తున్నటువంటి పనుల్లో ముందుకు పోతూ ఉన్నాడంట. కొంతకాలం అయిన తర్వాత మరలా ఇంటికి వచ్చాడంట. వచ్చి ఆ ఇంటి ఓనర్ని అడిగాడంట, అయ్యా ఇల్లు ఏమైనా అమ్ముతారా, కొనుక్కుంటాను అన్నాడంట. అంటే ఆయన ఒక 5 సంవత్సరాలుగా ఇల్లు అమ్మాలని ప్లాన్ చేస్తూ ఉన్నాడంట. ఎవరు ఆ ఇల్లు కొనడానికి రావట్లేదంట. అంత అమౌంట్ మా వల్ల కాదు, అంత అమౌంట్ మా వల్ల కాదు అంటూ ఉన్నారంట. ఈయన వచ్చి ఇల్లు ఏమైనా అమ్ముతావయ్యా, కొనాలనుకుంటున్నాను అని అడిగాడంట. అడిగేసరికి ఈయన ఆకలిగా ఉన్నాడు 4-5 సంవత్సరాల నుంచి. వెంటనే ఆయన నిశ్చయముగా అమ్ముతాను, ఈయనను గుర్తుపట్టలేదు. నీలాంటి వాడికి నేను ఇల్లు ఇవ్వడమా, రెంట్కు, ఇలాంటి వారిని నా ఇంట్లో నేను రెంట్కు కూడా ఉండనియను అన్న మాట ఆయన మర్చిపోయాడు అనేసి. కానీ ఈయన హృదయంలో ఉంది అన్నమాట. ఈయనను మర్చిపోయాడు కాబట్టి ఈయన ఏం మాట్లాడకుండా 4-5 సంవత్సరాలుగా నేను ఇల్లు అమ్మాలని ప్లాన్ చేస్తున్నాను, ఎవరు నాకు సరైనటువంటి వ్యక్తులు దొరకట్లేదు, అర్జెంటుగా అమ్మేస్తానంటే అర్జెంటుగా ఆయన చెప్పినటువంటి రేటుకు ఈయన ఇల్లు కొనేసాడంట. కొనేసిన తర్వాత ఆయన అంత రిజిస్ట్రేషన్లు అన్నీ అయిపోయిన తర్వాత, నేను ఎవరనుకుంటున్నావు పెద్దాయనా, నువ్వు ఒకరోజు మీ ఇంటికి వచ్చి ఒక 20 సంవత్సరాల క్రితం మీ ఇంటికి వచ్చి రెంట్కి ఇస్తావా మీ ఇల్లు అని నేను అడిగాను, నీకు గుర్తుందో లేదో, నీలాంటి వాడు నా ఇంట్లో ఉండడమా అన్నారు మీరు, మీకు గుర్తుందో లేదో. అయితే ఈరోజు నా దేవుడు ఈ ఇంటిని కొనిస్తానా, నువ్వెందుకు బాధపడతావు, ఆ ఇంట్లో రెంట్ కొండలేదని నువ్వు ఏడుస్తూ ఉన్నావు. అయితే నేనేం చేస్తానంటే ఆ బలవంతుడైనటువంటి వాడు సిగ్గుపడినట్లుగా బలహీనుడైన నీకు ఆ ఇల్లే కొనిస్తాను. ఇంట్లో ఉండలేదని నువ్వు ఏడుస్తున్నావు, నేనేమో నా కుమారుని ఈ ఇల్లే సొంతం చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను అని నా దేవుడు నాకు ఈ ఇంటిని నాకు ఇచ్చాడు అంటే సిగ్గుతో ఆయన తలవంచుకున్నాడంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని కోసం బలమైన సాక్షులుగా నిలిచి దేవుని యందు మనకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని దేవుణ్ణి కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.